హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, కాంతికి, ఆ మహా చైతన్యానికి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, వేల కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామ్తా మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, భూమాతకి, ప్రకృతి మాతకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సీక్రెట్ డాక్టరీన్ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. నాకు సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొన్నటి రోజు అంటే దేహం వినా ఆ అస్తిత్వం ఉందే తప్ప ఆత్మ లేనిదే దేహం లేదు అన్న అభిప్రాయానికి వచ్చినట్లే పునర్జన్మకు ఈ జన్మలోని సద్వర్తనం ఆలంబన అవుతుంది అని నమ్మినట్లే, అలాగే భగవంతుడనే వాడు మానవ భావనలకు అనుగుణంగా ఉంటాడు అన్న వాదనతో ఏకీభవించినట్లే కదా మనలో ఆధ్యాత్మిక దివ్య శక్తులు నిగూఢంగా ఉంటాయి అని అంగీకరించినట్లే దేవతలను, దెయ్యాలను, భూతాలను విశ్వసించడం అనేది ప్రాచ్య దేశాలలో మూఢనమ్మకంగా పాదుకున్నప్పటికీ పాశ్చాత్య దేశాలకు సైతం వ్యాపించి సార్వజనీనం అయిందని ఆమె అంగీకరించినట్లే మొత్తానికి ఇలా పరావిద్యలపై, అతీంద్రియతలపై మక్కువ చూపి అన్వేషించడం, ఆమె ఒక అతీంద్రియ శక్తిగా పరిణమించడం ఈనాటికి సీక్రసీలా అనిపించే మిస్టరీనే. ఇక్కడ మరి 10వ అధ్యాయము చైతన్య ప్రభంజనాలు. Even great adepts know that almost all the planetary worlds are inhabited, but can have access even in spirit only to those of our system. The secret doctrine ఓలు 2లో ఇక్కడ దీని గురించి రాశారు. ఇలాగా అంటే ఇంగ్లీష్ లో చైతన్య ప్రభంజనాలు. మానవ చైతన్యం రెప్పలు విచ్చుకుంది 18వ శతాబ్దంలో. అది మనోవిశ్లేషణ రూపం సంతరించుకుంటున్న కాలం. శాస్త్ర రూపేణ చైతన్యము, ఆ చైతన్యం పురుడు పోసుకుంటున్న తరుణం. మానవ పరిణామం పైన, విశ్వ పరిణామం పైన దృష్టి సారించిన బ్లావెట్స్ కి చైతన్యాన్ని అతీంద్రియ దృక్పథంతో ఆవిష్కరించారు. అటు ఐసిస్ అన్వీల్డ్ లో, ఇటు సీక్రెట్ డాక్టరీన్ లో చైతన్య ప్రకృతిని గురించిన వివరణ విపులంగా కనిపిస్తుంది. అచేతనాల గురించి అంతలా విపులంగా విశదీకరించడానికి కారణం నాటి చైతన్య స్పృహ బ్లావెట్స్కీలో బలంగా ఉండటమే. అవర్ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటుంటారు బ్లావెట్స్కీ, అంటే సామూహిక చైతన్యం. ఆమె దృష్టి అంతా మానవ చైతన్యం, ప్రకృతి చైతన్యాల పైనే. సందర్భాన్ని బట్టి, వివరణ ఆవశ్యకతను బట్టి వైయక్తిక చైతన్యం, ఇండివిజువల్ కాన్షియస్నెస్, సామూహిక చైతన్యం, కలెక్టివ్ కాన్షియస్నెస్, గ్రహ చైతన్యం, ప్లానెటరీ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటూ చైతన్య స్రవంతిగా సాగిపోతుంటుంది ఆమె రచన. ఆ స్రవంతిలో నేను,
అయాం ఐగా చైతన్యం గాఢమవుతూ ఉంటుంది. అటు పాశ్చాత్యుల పదార్థతను, ఇటు ప్రాచ్య దేశాల మార్మికతను దృష్టిలో ఉంచుకుని ప్రకృతి మానవ చైతన్యాల విశ్లేషణ సాగుతుంది. విశ్వంలో మ్యాటరు స్పిరిట్లు ద్వంద్వాలే. పదార్థము ఆత్మల ఉనికిని కాదనలేం. రెండూ ప్రత్యేకమైనవే, వేరువేరు వాస్తవాలే, పరబ్రహ్మ సంకేతాలే. రెండింటి అస్తిత్వానికి మూల చైతన్యమే. చైతన్యం నుండి ఆ రెండు ఉత్పన్నమయ్యాయి. అంటే ఒక్క చైతన్యమే పదార్థంగాను ఆత్మగాను భాషిస్తోంది. మనలో చైతన్యం ఎంతలా ఉద్ధృతమైతే దివ్యత్వం పాలు అంతగా అధికమవుతుంటుంది. అందుకే మానవ ఆత్మలో ప్రతిబింబించేదే పరమాత్మ అని మనము అభిప్రాయపడుతుంటాం. అంత మాత్రాన పరమాత్మ అస్తిత్వాన్ని అక్కడికే కుదించలేం కదా, అది ఒక ప్రతిఫలం మాత్రమే. ఇలా ప్రతిఫలించేది స్పిరిట్ అంటే విస్తృతాత్మ, విశ్వాత్మ, వెలుగు. మనం ఈ వెలుగునే చూస్తాం, అంతవరకే చూడగలుగుతాం. అద్దం ఎంత శుభ్రంగా ఉంటే దివ్యత్మ అంత స్వచ్ఛంగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. అప్పుడే ఆత్మ అయినా అణువు అయినా ఆ శాశ్వతత్వానికి మరింత చేరువ కాగలుగుతాయి. ఆ ఇన్విజిబుల్ ప్రెజెన్స్ అనేది ఒక ఆత్మిక దృష్టి, స్పిరిచువల్ సైట్ కి మరింతగా స్పష్టమవుతూ ఉంటుంది. అదే చైతన్య లక్షణం. ఈ లక్షణం వల్లనే తాను ఉన్న చోటు నుండే ఇతరాలను తెలుసుకోగలదు. అసలు మనం చైతన్య ప్రతీక అయిన పరమాత్మను మన మానవ పరిభాషలో వర్ణించడానికి, మన ఆలోచనతో రూపించడానికి ప్రయత్నిస్తుంటాం. ఒకానొక అతీంద్రియ స్థితికి చేరితే తప్ప భగవంతుడుగా చెప్పుకునే పరమాత్మ చైతన్యం ఎటువంటిదో స్పష్టంగా తెలియదు. చైతన్యం అనేది ఆత్మ పదార్థాల రాపిడి, ఫ్రిక్షన్ వల్ల ఉత్పన్నమైంది కాదని, స్పిరిట్ మ్యాటర్ల అనుసంధానం జంక్షన్ నుండి జనిస్తుందని, నేనే ఐయామ్ ఐ అనే గాఢతే పరబ్రహ్మ ప్రతీక అని, అదే శుద్ధ చైతన్యం అని అంటారు. బ్లావిడ్స్కి ఈ చైతన్య స్పృహ వల్లనే మనలో విశాల విశ్వదృష్టి ఏర్పడుతుంది. దీనినే ఖగోళ ప్రజ్ఞ, కాస్మిక్ యాక్షన్ గా చెప్పుకోవచ్చు. మార్మిక అనుభవంతో శూన్యానికి, కాలానికి, టైం అండ్ స్పేస్ అతీతంగా ఆత్మ చైతన్యంతో ఈ ఖగోళ ప్రజ్ఞను అందుకోవచ్చు. ఇతర ఆత్మలతో సంధాన పడవచ్చు. అంటే ఆత్మల సహవాసం, సోల్స్ యూనియన్ సాధ్యం అన్నమాట. విశ్వంలోని ప్రతి అంశతోనూ సంయోగించవచ్చు, స్నేహించవచ్చు. ఒక విధంగా ఇదంతా ఆత్మచేతనే. అనుభవాల గాఢతలు, అనుభూతుల లోతులలో కదలాడే చైతన్య స్పృహతో అంతకాలం మనసు, ఆత్మ అనుకున్నదంతా విశ్వాలత్వంలో, చాలత్వంలో అంతర్భాగం అవుతుంది. ఇదంతా సెల్ఫ్ ట్రాన్సెండింగ్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంతో అచేతన అనేది అచేతనగానే మిగిలిపోదు. ఈ మహావిశ్వం అనేక స్థితుల చైతన్య సమాహారం అని తెలుస్తుంది. ఈ స్థితులన్నింట అంతటా పరబ్రహ్మ చైతన్యమే నిండుకొని ఉందని స్పష్టమవుతుంది. విశ్వంలో ఒకే ఒక శాశ్వత స్థితి ఉంది. అది సరి అయిన పర్ఫెక్ట్ అచేతన స్థితి. అదే చైతన్యానికి లేదా చిదాకాశానికి నెలవు అంటారు బ్లావెట్స్కి. ఇదంతా సెల్ఫ్ ట్రాన్సెండింగ్ ఎక్స్పీరియన్సే. సెల్ఫ్ ట్రాన్సెండింగ్ అనుభవంతో ఆత్మల ద్వంద్వ భావన నశిస్తుంది. పరబ్రహ్మ లేదా చిదాకాశంలో ఐక్యం కావటం అనే భావన ఒక్కటే స్థిరమవుతుంది. ఒక పక్షి వెలుతురు వైపు ఎగురుతూ పోతున్నప్పుడు మొదట్లో స్పిరిట్, మ్యాటర్ అనే స్తంభాలను ఆ పక్షి రెక్కలు తాకుతూ ఉంటాయి. అయితే ఎత్తులకు ఎగురుతున్న కొద్దీ ఆ స్తంభాల ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆ ఎత్తులలో చీకటి, వెలుగులు, ఆత్మ, అనాత్మలు, శూన్యాలు అన్న తారతమ్యం ఉండదు. అన్నీ కరిగిపోతాయి. పైకి ఎగురుతున్న కొద్దీ శూన్యాన్ని ఈదటం జరుగుతూ ఉంటుంది. ఆ ఈదటం ఎదుగుతూ ఒక్కటి కావటం వరకే. ఎక్కడ ఒక్కటి కావాలి అంటే శూన్యంలో. దీన్నే అహం అనేది ప్రతి ఆవరణ, ప్లేన్ అనుభవం నుండి అలసిపోవాలి. నిర్మాణంలో ఆబ్జెక్టులు కరిగిపోవాలి. చివరికి ధ్యాన్ చౌహాన్ అంటే ధ్యాన స్థితి సైతం నిశ్చల
సత్యానికి తల వంచాలి. అదే మాటలకు అందని మార్మికత, అతీంద్రియత. పరబ్రహ్మ అంటేనూ అదే. పరబ్రహ్మ నుండి మహాప్రణాళిక ప్రకారం విశ్వం పరిణమించింది అని సిద్ధాంతీకరిస్తారు బ్లావెట్స్కీ. 12వ అధ్యాయం. ఇది 10వ అధ్యాయం ఉంది, మరి 12వది వచ్చేసింది. ఇంకా 11 పెట్టుకున్నా ఎక్కువ. Primitive people have disappeared, but primitive wisdom survives and is attainable by those who will, dare and can keep silent. హెచ్పి బ్లావెట్స్కీ. సత్య సంహిత అనేది 12వ అధ్యాయం. సత్యానికి మించిన మరో మతం లేదు. హృదయ గర్భంలో అందుకోవలసిన సమాధానం సత్యం. ఇదే సృష్టిలోని సప్తమ రహస్యం. సత్యం యొక్క సంపూర్ణ అర్థం నోటి నుండి చెవికి చేరివేసేది కాదు. సత్యం ఎప్పటికీ ఒక్కటే. 2 చిరు సత్యాలు సైతం సత్యం కాకపోగా అవి పెద్ద తప్పిదం, అసత్యంగా పరిణమిస్తాయి. నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా సత్యం ఆధారంగానే ఎంతో కొంత సాంప్రదాయం పుట్టుకొస్తుంది. అసత్ నుండి పుట్టింది సత్తు, సత్ నుండి ఉత్పన్నమైంది అసత్తు. ఒక వృత్తంలోని శాశ్వత నిరంతర చలనాలే ఇవి. ఈ వృత్తం సైతం పరనిర్వాణ వాకిలి నుండి బయలుదేరేదే. పరిణామం ఆధ్యాత్మిక, మానసిక, భౌతికాలపైననే ఆధారపడి ఉంది. మనస్సు అనేది ముమ్మారు పుటం పుట్టిన బంగారం. అది చైతన్యాత్మ. యుగ చర్చల్లో, కాల అంచనాల్లో ఏ ఇద్దరు భౌగోళిక శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు ఒకేలా ఉండవు. నూతన అన్వేషణలో ప్రస్తుతం నెలకొన్న అసూయలన్నీ తప్పుకుని అదృశ్యం కావలసిందే. మానవ జాతి మునుపెన్నడూ ఇంతటి స్వార్థపూరితంగా లేదు. సృజన శక్తులు మానవుణ్ణి సృష్టించగలుగుతున్నాయి, కానీ అంతిమ లక్ష్యంలో అపజయం పాలవుతున్నారు. ఒక పారదర్శక స్థితి నుండి మానవ పరిణామం క్రమంగా జరుగుతూ వచ్చిందే తప్ప ఒక అద్భుతంగానో మరో సంగమం వల్లనో జరగలేదు. కర్మ పరిణామమే మన్వంతరంలోని పునర్జన్మ. మానవ ప్రవృత్తిలోని తారతమ్యాలకు, మంచి చెడులలోని 7 స్థితులే కారణం. ఈ 7 స్థితుల ప్రవృత్తులకు మూలం కర్మనే. మనిషిలోని సృజన శక్తులన్నీ దివ్య జ్ఞాన ప్రసూనాలే, అంతేకాని పాప ఫలితాలు కావు. పేర్లు ఏవైనప్పటికీ మన జాతులన్నీ దివ్య కిరణాల నుండి జనించినవే. మానవులు సంపూర్ణంగా ఆధ్యాత్మిక సంపన్నులైతే వారిని ప్రాచీన జ్ఞానం వైపు నెట్టాల్సిన పని లేదు. జనన మరణ రహస్యాలు ప్రాచీన మహామేధలకు తెలుసు. వారు రహస్యంగాను నిశ్శబ్దంగాను ఉండిపోవటం వల్లే అవి పవిత్ర రహస్యాలు అయ్యాయి. రాపిడి నుండే నిప్పు పుట్టుకొచ్చింది అనటం ప్రకృతి నుండి తెలుసుకున్న మొదటి మర్మం. అదే పదార్థ పరంగా మనిషి తెలుసుకున్న మొదటి రహస్యం. ఇటు భూమికి అటు దివికి మధ్య ఒక సజీవ సంబంధం, లివింగ్ లింక్. మనిషి మానసిక బంధాన్ని ఏర్పరచుకోనిదే సైన్స్ సైతం పురోభివృద్ధి చెందలేదు. కానప్పుడు దాని జ్ఞానమంతా భౌతిక పదార్థానికే పరిమితమైపోతుంది. మానవ జాతి తారాతోరణం స్థిరంగానే ఉంటాయి. కారణం మానవుల పైన, నక్షత్రాల పైన భౌతికత ప్రభావం ఉంది కాబట్టి. తారాగణ కిరణ ప్రసారంతో మ్యాజిక్ మిర్రర్ ప్రతిబింబించినట్టుగా వ్యక్తి భవిష్యత్తును సంఘటనలతో సహా క్రమానుగతంగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలోనే ఒక మౌలికత ఉంది. దాని ప్రకారం వైరుధ్యాలు సామరస్యం నెలకొంటుంది. ఈ ఆధ్యాత్మిక సంపన్నతతోనే కపటదారుల నుండి మానవ జాతి తనను తాను రక్షించుకుంటూ తన ఉనికిని సార్థకం చేసుకుంటుంది. ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో అతీంద్రియంగా కనిపించే వెలుగే ప్రాచ్య దేశాలు చెప్పుకునే దైవీ ప్రకృతి. ఆస్ట్రల్ లైట్ అనేది దేవుడైనా కావచ్చు, దెయ్యమైనా కావచ్చు. అనంత శూన్యంలో అటు జనన తరంగాలు, ఇటు మరణ తరంగాలు ఉంటాయి. భూ ఆవరణలోని మరణమే మరో ఆవరణలో జన్మ అవుతుంది. దివ్య పురుషులు దివ్యధామం తలుపులు తెరుచుకుని అవతార రూపంలో మరింత తక్కువ ఆవరణలోకి రావటానికి కారణం
మృణ్మయ శరీరాన్ని దివ్య శరీరంగా మార్చటానికే. ప్రతి దేశంలోనూ 7 లేక 10 మందో ఋషులు, మునులు, మనువులు, ప్రజాపతులు ఉన్నారు, దైవపుత్రులు ఉంటారు. ఆధ్యాత్మిక ధ్యానులది ద్వంద్వ పరిణామం. వీరు ధ్యానపుత్రులు. వీరు బుద్ధి కుశలతతో పదార్థంతో సమ్మేళనమైనప్పటికీ అవతార చక్రంలో అంటే పూర్వ జన్మల భౌతిక జ్ఞానంలో నేటి ప్రపంచంలో స్వతంత్రులు, సచేతనులు అవుతున్నారు. వారు ఋషిత్వానికి అర్హులవుతున్నప్పటికీ కొంత కర్మ ఫలితంగానే పునర్జన్మకు రావలసి వస్తుంది. సృష్టిలో మొదటి మనుగడ నాగులది, ఆ తర్వాతనే సర్పాలు. సర్పాల కంటే తెలివైనది నాగ సంతతి. నాగులు యోగపుత్రులు, ఇచ్ఛాపుత్రులు. ఆడ మగ అనే లింగ విభజన జరగక పూర్వమే నాగుల ఉనికి సాధ్యమైనది. లింగ విభజన సైతం ఒక్కసారిగా జరగలేదు. ప్రకృతి సిద్ధంగా నెమ్మదిగా జరిగింది. నేటి మహాత్ములందరూ నాటి యోగపుత్రులే. యోగపుత్రులంటే ధ్యానపుత్రులనే. యోగం అంటే ధ్యానమే. ధ్యాన బుద్ధులు ధ్యానం ద్వారానే ధ్యాన బోధిసత్తులు అనే దివ్యపుత్రులను సృజిస్తారు. ధ్యానానికి ఆధ్యాత్మిక అగ్ని ఉపాధి అవుతుంది. సర్పం ధ్యానిలోని శాశ్వత శక్తులకు, దివ్య జ్ఞానానికి సంకేతం. దివ్య శక్తుల సమాహారమే యోగం. యోగ శక్తితోనే బ్రహ్మ సృష్టికారం సాగుతుంటుంది. యోగులు మానవ నేత్రాలకు అదృశ్యమై ఉన్నతావరణలో మరణిస్తారు. ఒక విధంగా ఈ మృత్యు స్థితి అనేది వారి దృష్టిలో తమ వ్యక్తిమత్వంలో లీనమయ్యే స్థితి. రాయి మొక్కగాను, మొక్క జంతువుగాను, జంతువు మనిషిగాను, మనిషి భగవంతుడిగాను పరిణామం సాగుతుంటుంది అన్న కబలిస్టుల నానుడి కాల ప్రభంజనంలో ఎప్పటికీ వర్తిస్తుంది. దివ్యత్వం వంచటానికి కాదు. ఏ దేవత వంచన కోసం దివ్యత్వాన్ని అనుగ్రహించదు. దేవతలలో స్వయంభువులు ఉన్నారు. స్వయంభువు అంటే ప్రమేయంతో బహిర్గతం కాని దేవత అని అర్థం. అంటే మన ప్రమేయంతో వెలికి వచ్చిన దేవత కాదని అర్థం. తనకు తానుగా వ్యక్తమైన దేవత. విశ్వానికి మూలమైనది, కేంద్రమైనది ఈ స్వయంభువే. స్వయంభువు అనేది శాశ్వతత్వ ప్రతీక. శాశ్వతమైనది ఆత్మ. నిర్వాణ స్థితికి చేరిన ఆత్మ సంపూర్ణంలో, శాశ్వతంలో భాగస్వామి అవుతుంది. అలాగని తన వ్యక్తిమత్వాన్ని పోగొట్టుకోదు. రూప ప్రాధాన్యం లేకుండా ఆత్మ పరిణమిస్తూ ఉంటుంది. అందుకే రూప పరివర్తనకు చెందిన భయాలు దాని దరిదాపులకు రావు. రూపం పదార్థ జగతికి చెందింది, నిర్వాణము పవిత్రీకరణకు చెందింది. కాబట్టి ఆత్మ పరమ పవిత్రం. భూమండలాన్ని పోలిన మరో మండలం ఆత్మ మండలం. భౌతికంగా జననం, బాల్యం, యవ్వనం, పరిణితి, వృద్ధాప్యం, మరణం అనే దశలను దాటుకుంటూ వచ్చిన ఆత్మ ఈ ఆత్మ మండలాన్ని చేరుకుంటుంది. భూమండలాన్ని పోలినప్పటికీ ఒక విధంగా స్వర్గం వంటి మండలం ఆత్మ మండలం. భూమిలోని మనుషులు, జంతువులు ఇక్కడ ఆత్మలుగా భాషిస్తారు. ఈ అంశాన్ని కలిగి ఉన్న మనుషుల వల్లే భూమండలం సైతం ఆధ్యాత్మికం అవుతోంది. జీసస్ లక్ష్యము, బుద్ధుని లక్ష్యము ఒక్కటే. సంస్కరణ ద్వారా మానవ జాతికి ఉపకరించాలని పూనుకున్నారు. పలువురు చెప్పుకుంటున్నంత మాత్రాన, ప్రచారమైనంత మాత్రాన అదే సత్య ప్రతీక కాబోదు. దానిని నమ్మాలని లేదు. ఋషి ప్రోక్తమైంది కాబట్టి విశ్వసించాలని లేదు. అదే ఋషి దాన్ని పునః సమీక్షించుకుని మరోమారు తిరగరాసి ఉండవచ్చు, పునఃరచన చేసి ఉండవచ్చు. ఒక భావం అద్భుతం అనిపించినంత మాత్రాన అది ఏదో దేవత లేదా ఏ అద్భుత శక్తితో వ్యక్తీకరించినట్టు కాదు. కాబట్టి ఆ భావానికి దాసోహం అవసరం లేదు. దీనికి ఇది ప్రారంభం, అది ముగింపు అంటూ ఊహాజనితం కానక్కరలేదు. అలాగే వాటి విషయంలో ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఆ ఒక అభిప్రాయానికి వచ్చే ముందు 2, 3, 4 అవకాశాలను సైతం నిగ్గు తేల్చాలి. మహాగురువులు, మాస్టర్లు అయినంత మాత్రాన వారు ప్రామాణికులని కాదు.
అలాగే వారు విశ్వసించి ఆచరించినంత మాత్రాన వారిని అనుసరించాలని లేదు. ఇది తప్పు, ఇది చెడు, ఇది శిక్షార్హము, ఇది అనర్హము అని నీకుగా తెలియాలి. ఈ ఆత్మజ్ఞానం లేనప్పుడు జీవితం దుఃఖమయం అవుతుంది. ఇలా గౌతమ బుద్ధుడిని, జీసస్ క్రైస్ట్ ని ఆత్మీయంగా అర్థం చేసుకున్న బ్లావెట్స్ కి వారిద్దరి ఉపదేశ సారాంశాన్ని మన నిర్ణయానికి, మన ఆత్మజ్ఞతకు వదిలివేశారు. మొత్తానికి ఆమె సందేశాల ద్వారా తెలిసేదేమంటే జీవితంలో వేసే ప్రతి అడుగుకు మనమే బాధ్యులం. ప్రతి అడుగులోనూ ఆత్మ ప్రతిధ్వనించాలి. మన అస్తిత్వము హితకరమైన దివ్య భాసరం కావాలి. రచన రహస్యాలు అనే పుస్తకం కూడా రాసింది కూడా. ఇక్కడ మరో అధ్యాయము 12. వ్యక్తిత్వం, వ్యక్తిమత్వం. పవర్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్ అనేది ఇక్కడ. అంటే వ్యక్తిత్వం, వ్యక్తిమత్వం అంటే దానికి ఇంగ్లీష్ లో అది ఎందులోనిది అయినా, ఎక్కడిది అయినా, ఎలా సేకరించినా సత్యం సత్యమే, అది మొక్కబోదు. ఇండియా వంటిదే ఐర్లాండ్, వారి మేధాశక్తి అపారమే. అక్కడి రచయితలలో తాత్విక జిజ్ఞాస ఉండేది. వారిలో నవ సమాజ అవతరణ జరగాలనే తపన ఉండేది. ఆ జిజ్ఞాస తపనల ఫలితంగా 1886లో డబ్లిన్ లార్జ్ థియోసఫికల్ సొసైటీ శాఖగా అవతరించింది. వారి లక్ష్యం స్టడీ ఆఫ్ మిస్టిసిజం, మేధో జనిత శక్తి సంపన్నమైన కార్యక్రమాల ద్వారానే తామనుకునే ఉజ్వల భవిష్యత్తుకు రూపకల్పన జరుగుతుందని విశ్వసించిన వారి ఈ సంస్థ సభ్యులందరూ. వారి ఐక్యత రాగమే థియోసఫికల్ సొసైటీ వ్యవస్థాపనకు మూల సూత్రం, నేపథ్యం అయ్యింది. విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో పాటు మానవులలోని ఐక్యత, అంతరిక దివ్యత్వము అనే వాటిని ఈసారిటికల్ ట్రెడిషనల్ గా చేరుకుని థియోసఫీ అగ్నిని రాజేసిన ఘనత ఈ డబ్లిన్ లార్జ్ రచయితలకే దక్కింది. ఛాందసాలను వ్యతిరేకిస్తూ ఐర్లాండ్ వాసుల హృదయాలు, మనసులు త్రికరణ శుద్ధిగా ఈ నూతనత్వాన్ని స్వాగతించాయి, అనుభూతించాయి, ఆనందించాయి. మట్టి మనిషిని బంగారు మనిషిగా చేయటానికి జరిగిన ప్రయత్నం అది. మానవత్వం రానై ఊడలు వేయటానికి ఉద్యమించిన సమయం అది. ఒక భావ విప్లవం, ఒక ఉప్పెన, ఒక జాగృతి. నిజానికి మతం, తత్వం, శాస్త్రం సంగమించిన విజ్ఞాన ప్రజ్ఞాన తరంగం థియోసఫీ. మొత్తానికి మనిషినే హీరోగా చేసిన ఘనత ఐరిష్ డబ్లిన్ లార్జ్ది. అయితే మానవ శక్తిని ఆత్మశక్తిగా మలిచిన ఘనత బ్లావెట్స్ కిది. ఆమె ప్రభావం ఎంతటిదంటే నాటి తాత్విక రచయిత ఏఈ సైతం బ్లావెట్స్ కి ఆధ్యాత్మిక గాలులు పీల్చుకోక తప్పలేదు. మై ఓన్ రైటింగ్ ఈజ్ రివైవల్ అండ్ వాట్ ఎవర్ మెరిట్ ఇట్ ఈస్ బీ ఫౌండ్ ఇన్ it is due to its having been written in spiritual atmosphere generated by study of H.P. Blavatsky and the sacred books of the East. ఐసిస్ అన్వీల్డ్ గురించి ఇక్కడ ఇచ్చాడు. వైయక్తిక శాశ్వతత్వంపై వికాసం వెనకడుగు వేస్తున్న వేళ, పశు ప్రవృత్తికి దిగజారుతున్న సమయాన బ్లావెట్స్ కి సత్యంపై పడ్డ చీకటి తెరలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆ ప్రయత్నంలో ప్రాచీన తాత్విక పద్ధతులలోని ముఖ్య సిద్ధాంతాలను వెలుగు చూపే దిశగా ఆమె చేసిన రచన ఐసిస్ అన్వీల్డ్. 1877లో మొదటిసారిగా ఈ పుస్తకం ప్రచురింపబడ్డప్పుడు కేవలం ప్రతి 10 రోజుల్లోనే 1000 ప్రతులు అమ్ముడయ్యాయంటే ఈ గ్రంథం చరిత్ర సృష్టించినట్లే. అసూయ ద్వేషాలకు, ఆవేశాలకు, సొంత పైత్యానికి ఆస్కారం ఇవ్వకుండా జరిగిన సత్యాన్వేషణ ఐసిస్ అన్వీల్డ్. మనుషులు, మతాలు, వాదాలు, మార్గాలు అన్నీ సత్యం ముందు దిగుదుడుపే.
సత్యానికి అగ్రతాంబూలం, దానిదే ఉన్నతాసనం. అది శాశ్వతము, నమ్మటానికి ఆస్కారం ఇవ్వని ఆధ్యాత్మిక వాతావరణంలో ఆత్మకు అస్తిత్వం లేని పదార్థ ప్రపంచంలో బ్లావెట్స్కీ పూరించిన విప్లవ శంఖం ఐసిస్ అన్వీల్డ్. 18వ శతాబ్దంలో వేళ్ళూనిన సమస్యలపై బ్లావెట్స్కీ ఈ పుస్తకంలో దృష్టి పెట్టినప్పటికీ సృష్టించిన అంశాలు ఈనాటికి ఇంకా నవోన్మేషంగా అనిపిస్తుంటాయి. ఐసిస్ రచనా కాలం నాటికి బ్లావెట్స్కీ ఆకల్టిజం కొత్త కాదు. అయినా తాను స్వతంత్రించి ఎక్కడా తుది తీర్పు ఇవ్వలేదు. ఉన్నదాన్ని ఉన్నట్టు ఆవిష్కరించడం, అవసరం అనుకున్న చోట తన అభిప్రాయాలను వెల్లడించడం జరిగిందే కానీ వాటిని అనుసరించాలని అభిప్రాయపడలేదు. అంగీకారాల స్వతంత్రతను పాఠకులకే వదిలివేశారు. ఏనాడు తన అభిప్రాయాలను పాఠకులపై రుద్దటానికి ప్రయత్నించకపోవటం బ్లావెట్స్కీ రచన వైశిష్టం. మహాత్ముల ఆదేశాల ప్రకారం రచనలు చేసిన, దివ్య దృశ్యాలకు అనుగుణంగా రచించిన, ఆ దృశ్యవాణిని అక్షరబద్ధం చేసిన, అతీంద్రియ ప్రజ్ఞతో కలం కదిలించిన, అంతర్వాణి ప్రబోధంతో పర్యటనానుభవాలను గుదిగుచ్చిన, అన్నిటా తాను తటస్థమే, నిక్షిప్తాల ప్రక్షిప్తాల తెర తీయడమే తన కర్తవ్యంగా భావించారు. ఈ వైయక్తికత ఆమె రచనల్లోనే కాదు, వ్యక్తిత్వంలో సైతం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 13వ అధ్యాయం ఇప్పుడు. I am all that has been, all that is, all that ever shall be, and no mortal has ever raised my garment. ఇసిస్ అన్వీల్డ్ లో అనే కులోని వాక్యం ఇది. 13వది ఆంతరిక శక్తులు, అధ్యాయం 13. మతాలకు, వర్గాలకు, మనుషులకు, వాదాలకు అతీతంగా శాశ్వత సత్యానిదే ఉన్నతాసనం. హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ 7 జూలై 1873 న్యూయార్క్ లో అడుగు పెట్టడం, అదే సంవత్సరం అక్టోబర్ 4 కల్నల్ హెన్రీ ఎస్ అల్కట్ హౌస్ ఆఫ్ ఎడ్డీ బ్రదర్స్ లో పరిచయం కావడం బ్లావెట్స్కీ జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఎడ్డీ బ్రదర్స్ లో ఉండగానే ఈ ప్రపంచానికి తన అవసరం ఏమిటో ఆమె గుర్తించగలిగారు. తాను ఎంతలా ప్రభావితం చేయగలదో తెలుసుకోగలిగారు. 27 అక్టోబర్ నాటి ది డైలీ గ్రాఫిక్ లో ఎడ్డీ బ్రదర్స్ లో జరిగిన ఆధ్యాత్మిక మార్మిక సంగతులు వక్రీకరించడంతో బ్లావెట్స్కీ కలం చేపట్టక తప్పలేదు. అంటే వాళ్ళు కూడా ఏదో కొంచెం చేంజ్ చేశారనమాట. వక్రీకరించబడటంతో ఆమె సొంతంగా రాయడం మొదలుపెట్టింది అనమాట. అప్పుడు అలా జరిగిన రచనే మార్వెలస్ స్పిరిట్ మేనిఫెస్టేషన్స్. అక్టోబర్ 30, 1874 ఈ రచన వెలుగు చూసింది. మేడం ఉన్నారా లైన్ లో? మేడం చెప్పండి మేడం. ఇది ఇంకొకటి ఏదో బుక్ ఉంది, ఇది ఇంకోటి మార్వెలస్ ఏంటి మేడం? మార్వెలసా? మేడం మార్వెలస్ స్పిరిట్ మేనిఫెస్టేషన్ మేడం. ఇది కూడా రాసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో వచ్చినట్టుంది. అది నేను ఇది ఎవరిదో అనుకొని నేను పట్టించుకోలేదు. సరే సరే ఓకే మేడం. ఓకే మేడం. అంటే వాళ్ళు ఎవరిదో పరిచయం అయింది కదా, ఎవరు అల్కాట్ హౌస్ ఆఫ్ ఎడ్డీ బ్రదర్స్ అనేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో మొత్తం అంటే గ్రాఫిక్స్, ఈ డైలీ గ్రాఫిక్స్ లో ఎడ్డీ బ్రదర్స్ లో ఈ ఆధ్యాత్మిక గురించి ఆమె చెప్పినవన్నీ కూడా దాన్ని కూడా వక్రీకరించారనమాట వాళ్ళు. అప్పుడు ఆమె సొంతంగా ఇది బుక్ రాసింది. మరి తానే పెన్ను బుక్ పట్టుకోక తప్పట్లేదు అన్నట్టు చెప్పారు. ఇట్లా బ్లావెట్స్కీ కలం చేత పట్టక తప్పలేదు. అలా జరిగిన రచనే మార్వెలస్ స్పిరిట్ మేనిఫెస్టేషన్స్. అక్టోబర్ 30, 1874 ఈ తొలి రచన వెలుగు చూసింది.
ఆమె మళ్ళీ రచన అబౌట్ స్పిరిచువలిజం, ఇదొకటి రాసుకుంటారా మేడం? ఏ మేడం, స్పిరిచువలిజమా? అబౌట్ స్పిరిచువలిజం. అబౌట్ స్పిరిచువలిజం, ఓకే ఓకే మేడం, రాసుకుంటాను మేడం. ఓకే. ఓకే. నవంబర్ 13న ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నాటి నుండి బ్లావెట్స్కి అక్షర వ్యవసాయం జరుగుతూనే ఉంది. ఆమె తొలి రచనలను జాగ్రత్తగా పరిశీలిస్తే శరీరాన్ని త్యజించిన అంటే మరణించిన వారి ఆత్మలపై అప్పటి వరకు ఉన్న స్పిరిచువలిస్ట్స్ దృక్పథాలను మార్చే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతుంది. ఇదంతా సెప్టెంబరు 1875లో థియోసఫికల్ సొసైటీ స్థాపించక పూర్వం బ్లావెట్స్కి సాధించిన రచనా సంస్కృతి. బ్లావెట్స్కి ఐసిస్ అన్వీల్డ్ 2 భాగాలుగా ప్రచురితం కావటం, ఆ గ్రంథంలో ఒక విజ్ఞాన సర్వస్వంలో ఉండదగ్గ విషయాలు ఉండటం వల్ల బ్లావెట్స్కి అక్షర ప్రపంచం అందలమెక్కించింది. పైగా ఆ పుస్తకము ఆ శతాబ్దంలోని అత్యుత్తమ రచనగా కొనియాడబడింది. ఈ గ్రంథం మొదటి భాగం సైన్స్ను నాకు తెలియదు కాబట్టి ఇది అబద్ధం అనక్కండి, తెలుసుకోవటానికి చదవాలి, అర్థం చేసుకునేందుకు తెలుసుకోవాలి, జడ్జి చేయటానికి అంటే నిర్ధారించుకునేందుకు అర్థం చేసుకోవాలి అన్న వాక్యాలతో ముగిస్తారు. అన్నిటి వెనక అన్నిటిలోనూ ఎటర్నల్ నైట్ అనేది ఉంది. మనం చూడగల దాని నుండి ఐ ఆఫ్ సెన్స్ కు మాత్రమే అందే అగోచరంలోకి ప్రయాణిస్తాం. ట్రూ సోల్స్ ఎలా తెర తొలగించుకుని ఆ రాత్రిని పగలుగా మార్చుకొని అనావరణ సత్యాన్ని, అన్వీల్డ్ ట్రూత్ ని చూడటానికి ప్రయత్నిస్తుంటాయో చూపటమే 2వ భాగం థియోలజీకి బ్లావెట్స్కి చేసిన ముగింపు. ప్రాచ్య గురువుల సన్నిహితత్వంలో అందుబాటులోకి వచ్చిన వారి సిద్ధాంతాల సారంగా బ్లావెట్స్కి ఈ పుస్తకాన్ని పరిచయం చేసుకున్నారు. ప్రాచ్య దేశాలలో తిరుగుతున్నప్పుడు భగవంతుడు ఎక్కడ, ఎవరు, ఏమిటి అన్న ప్రశ్నలు వేధించడంతో మొదలైన బ్లావెట్స్కి అన్వేషణకు అనుభవంలో అంది వచ్చిన సమాధానాల సమాహారమే ఈ పుస్తకం. అద్భుతాలు, విచిత్రాలు అంటూ ప్రత్యేకంగా లేని ఈ సృష్టి అంతా ఒక న్యాయసూత్ర అనుగుణంగానే పరిణమిస్తోంది. ఈ పరిణామ ప్రకృతిలోని ఆంతరిక శక్తులను తెలుసుకోగలగటమే అసలైన అతీంద్రియత. బాహ్య లక్షణాలలోనూ, రంగులలోనూ, ఆకారాల్లోనూ తేడాలున్నట్లే ఆధ్యాత్మికంగా మానవ సముదాయాలు కూడా వేరువేరుగా లబ్ధి పొందాలనే ఆశిస్తున్నాయి. ఆ కారణంగానే విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు పుట్టుకొచ్చాయి. అయినా మనిషి బాహ్యం వేరు, అంతరంగం వేరు. నిజానికి పరిపూర్ణతను సాధించిన వారిలో ఈ బాహ్య అంతరాల భేదం ఉండదు. పరిపూర్ణులైన వారు మాస్టర్లు, ఆ పరిణామ ప్రయాణంలో ఉన్నవారు మీడియంలు. జ్ఞానానికి 2 వైపులా పదనుంది. హాస్టల్ లైట్ లో మాస్టర్లు సర్వకాల సర్వావస్థల కాలజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అసలు ప్రకృతి త్రిగుణాత్మకమే, మనిషి త్రిగుణాత్మకుడే. ప్రకృతి పరంగా కనిపించేది ఒకటి, కనిపించినది వేరొకటి. ఈ దృశ్యాలకు మూలమైనది మరొకటి. దృశ్యాలు పరిణామశీలాలు. ఈ రెంటికి అతీతమైన మూలం శాశ్వతం. మనిషి పరంగా స్థూలం ఒకటైతే సూక్ష్మం ఇంకొకటి. ఈ 2 కాని అమృతత్వం మూడవది. ఈ స్థూల సూక్ష్మ ఆత్మ తత్వాల పరిణామం విస్మయపరుస్తూ ఉంటుంది కాబట్టి మిరాకిల్ అంటారు. ఐసిస్ అన్వీల్డ్ చాలా అనాయాసంగా, ఎటువంటి కష్టం లేకుండా ఆనందోద్వేగాలతో రాశానంటారు బ్లావెట్స్కి. ఐసిస్ అన్వీల్డ్ ప్రచురితమైన మరుసటి డే అంటే 1878 డిసెంబర్లో బ్లావెట్స్కి బొంబాయిలో అడుగు పెట్టారు. అక్కడి నుండి ఆమె వేసిన ప్రతి అడుగు ఇటు భారతీయులకే కాక అటు విదేశీయులకు సైతం మార్గదర్శనం అయ్యాయి. ఒక విధంగా తాత్విక ప్రపంచం ఆమె భావజాలంతో అడుగులు వేసింది. సెప్టెంబర్ 30, 1879లో ది థియోసఫిస్ట్ పత్రికను ప్రారంభించిన బ్లావెట్స్కి దాదాపు 1887 వరకు ఆ పత్రిక పేజీలో నింపటంలోనే నిమగ్నమైపోయారు.
హెచ్పి బ్లావెట్స్కీ కలెక్టెడ్ రైటింగ్స్ లో 6 సంకలనాలు థియోసఫిస్ట్ పత్రికా వ్యాసాలతో నిండాయంటే ఆమె కలము పదును ఎటువంటిదో ఊహించుకోవచ్చు. 14వ అధ్యాయం ఇక్కడ అక్యులరిస్ట్ బిలీవ్స్ ఇన్ స్పిరిట్ బికాస్ ద ఫీల్ అండ్ సమ్వన్ సీ themselves surrounded on one every side by them. హెచ్పి బ్లావెట్స్కీ అనే పుస్తకంలో ఇది. అంతటా ఆస్ట్రాలు అనుభవాల వల్ల ఆలోచనలు పదును తేలుతుంటాయి. ఒక్కోసారి అభిప్రాయాలు మారుతుంటాయి, దృక్పథాలు మారతాయి. ఈ మార్పును బ్లావెట్స్కీ సైతం అంగీకరించేవారు. ఐసిస్ పుస్తకంలోని కర్మ, పునర్జన్మ వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు తర్వాత మారిపోయాయి. మారిన అభిప్రాయాలను తన పొరపాట్లుగా అంగీకరించడంలోనే బ్లావెట్స్కీ వ్యక్తిమత్వం ఇటువంటితో విషదం అవుతుంది. అందుకే ఆమె ఎప్పుడు అంటుండేవారు, వ్యక్తిత్వం వేరు, వైయక్తికత వేరు అని. అలాగే బాడీ సోల్ల కంటే స్పిరిట్ స్థానం ప్రత్యేకమైనది అంటారు. బ్లావెట్స్కీది ఆధ్యాత్మిక విప్లవంతో పాటు భావ విప్లవం కూడా ఆమె దృష్టిలో క్రైస్తవ మతమైన, బౌద్ధ మతమైన, హైందవ మతమైన ఒక్కటే. ఆమెది సత్య దృక్పథం, సత్యమే నమ్మతం, సత్యానికి మించిన మతం లేదు అన్నది ఆమె మతం. అంత మాత్రాన ఏ మతాన్ని కాదన్నది లేదు, ఏ మహాత్మని కించపరిచింది లేదు. సత్యము మసిబారుతుంటే మిన్నుకున్నది లేదు. గౌతముడైనా, క్రీస్తైనా, కృష్ణుడైనా ఆమెకు అందరూ సమానమే. అందరూ సమానులే, అసమానమైనది సత్యం ఒక్కటే. ఆమె దృష్టిలో మహాత్ములందరూ మతం ముసుగులో మానవత్వానికి పెద్దపీట వేశారు, మానవ ధర్మాన్ని ప్రవచించారు, సేవా మార్గాన్ని, పరమపదంని చేరుకున్నారు. సత్యశీలురైన మహాత్ముల్ని ఏ మతానికి పరిమితం చెయ్యకూడదు అన్నది ఆమె విశ్వాసం. ఇలా ఆలోచనశీలుర ఆధ్యాత్మిక కోవిదల మనసుల్లో అల్లరి చేసే భావాలకు ఆవిష్కరించడమే బ్లావెట్స్కీ చేసిన ప్రయత్నం. ప్రిజం ఫలకాన్ని తాకిన తెల్లటి కిరణం రంగులు వెదజల్లినట్లుగా దివ్యత్వం, బహుముఖీన మానవత్వంతో అనేక మతాలు విలసిల్లుతున్నట్లుంది. అనేక బ్లావెట్స్కీ అభిప్రాయం. నిజానికి ఈ మతాలన్నీ సత్యం నుండి ఉత్పన్నమైనవే అయినప్పటికీ వాటికి తరతరాల తప్పిదాలు జతగూడి శాశ్వత సత్యం ప్రక్రియపడుతుంది. ఈ అసంపూర్ణత నుండి సంపూర్ణ సత్యం ప్రకాశమానం కావటానికి చేసిన ప్రయత్నమే బ్లావెట్స్కీ థియోసఫీ. మనం ఇది వరకు చూసినది మన ముందుకు రావటం, చూడనివి సైతం మన ముందుకు రావటం జరుగుతూ ఉంటుంది. దీన్ని కర్మ సిద్ధాంతానికి, పునర్జన్మ సిద్ధాంతానికి కట్టబెట్టాల్సిన అవసరం లేదు. అయినా ప్రతి ఒక్కరూ చేసే పని అదే. చివరికి బ్లావెట్స్కీ కూడా ఈ ఆలోచన ధోరణిలోనే ఉండేవారు. మొదట్లో అనుభవము, అవగాహన, ఎంతటి నమ్మకాలు ఉన్నాయైనా కాలగర్భంలో కలిపేయగలరు. ఎప్పుడో ఎక్కడో చూసిన జ్ఞాపకాలు, స్మృతులు ధ్యానంలోనో, ఒక కొత్త ప్రదేశంలోనో పాతవి కొత్తవి మన ముందుకు తారసపడుతుంటాయి. ఇవన్నీ ఆస్ట్రల్ లైట్ లో వెలుగులోకి వచ్చేవి. ఆస్ట్రల్ ట్రావెల్ లో జరిగేది ఇదే. రాత్రి వేళల్లో ఇంద్రియాలు విశ్రమిస్తూ నిద్రలోకి జారుకున్నప్పుడు, దేహం సేద తీరుతున్నప్పుడు మన ఆస్ట్రల్ శరీరం స్వేచ్ఛ పొందుతుంది. భూకారాగారం నుండి బయటపడి అగోచర తీరాలకు ప్రయాణిస్తుంది. ఆస్ట్రల్ బాడీ అంటే ఆత్మ ప్రియర్ మోషన్ లో ఉంటూ నక్షత్రాలతో ఊసులాడుతుంది. బ్రెయిన్ ఎలా రక్తాన్ని సరఫరా చేసుకుంటుందో అలాగే అతీంద్రియ దర్శనాలను అందుకుంటుంది. దేహం ఎంతలా రిలాక్స్ అయితే అంతలా స్పిరిచువాలిటీ స్వతంత్రం అవుతుంది, అంతలా ఆత్మ స్మృతులు ప్రదీప్తం అవుతాయి.
గాఢ నిద్రలో అయినా, ధ్యాన మగ్నతలో అయినా, ఉపచేతనలోనైనా అందుకున్నవి మామూలు సమయాలలో గుర్తుకు రాకపోవచ్చు. అయినా హాస్టల్ బాడీ సంఘటిత పరిచిత అనుభవాలు మనలో గుప్తంగా ఉండిపోతాయి. అవి ఎప్పుడైనా దైనందిన జీవితంలో పైకి రావచ్చు. ఆ వెలుగుతో అగోచర సీమలలో శక్తి సమ్మేళనం జరుగుతుంది. ఇవన్నీ హాస్టల్కు సంబంధించి లభించే ప్రాకృతిక ఖగోళ దర్శనాలే. అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్లు అగోచర ఆవరణల దర్శనాలను గోచర ప్రపంచంలో సైతం చూడవచ్చు. సైన్స్ ప్రకారం మన ఆలోచనలు సైతం పదార్థ జగత్తుకు చెందినవి. ప్రతి శక్తి ప్రకృతి తరంగాల నుండి అనిపించేది. సైన్స్ ప్రకారం మన ఆలోచన సైతం పదార్థ జగత్తుకు చెందినవి. ప్రతి శక్తి ప్రకృతి తరంగాల నుండి జనించింది. ప్రతి మనిషికి ఒక ఆరా అంటే కాంతి వలయం ఉంటుంది. ఈ ఆరా తన సొంతం, తనకే సొంతమైన ఆరా ద్వారా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ ఆస్ట్రల్ ఆరా ప్రతి ఒక్కరికి అద్వితీయం అనిపించినప్పటికీ అది అద్వితీయ రూపం. దీన్ని ఆస్ట్రల్ డబల్ అంటుంటాం. ఈ ఆస్ట్రల్ డబల్ అనేది ఆస్ట్రల్ పవరే. ఆస్ట్రల్ డబల్ మనకు 2 శరీరాలు ఉన్నాయా? భౌతికం కాని ఆ 2 శరీరం ఏమిటి? దయ్యాలు భూతాలు అంటుంటారు కదా. ఆ 2వ శరీరమే దయ్యమా భూతమా? పోనీ ఆత్మ శరీరం అంటారు కదా. ఆ 2వ శరీరమే దయ్యమా భూతమా? పోనీ ఆత్మ శరీరం అంటారు కదా. అది కూడా మనం చెప్పుకుంటున్న ఈ 2వ శరీరమేనా? ఆస్ట్రల్ బాడీ అంటుంటారు కదా, దాన్నైనా ఈ 2వ శరీరం అనవచ్చా? ఆస్ట్రల్ బాడీ అంటుంటారు కదా, దాన్నైనా ఈ 2వ శరీరం అనవచ్చా? లింగ శరీరం అంటే ఏమిటి? ఈ లింగ శరీరాన్ని 2వ శరీరం అనవచ్చా? 2వ శరీరమే ఆస్ట్రల్ డబల్ అవుతోందా? ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ప్రశ్నలు బ్లావెట్స్కీకి ఎదురవుతుండే. మనం అనుకుంటున్న 2వ శరీరం 3 విధాల ఉంటుందంటారు బ్లావెట్స్కీ. ఒక విధంగా నీడ వంటిది ఈ శరీరం. భవిష్యత్తులో పరిణమించే శరీరానికి అంటే భవిష్యత్ శరీరానికి ఈ ద్వితీయ శరీరం ఆలంబన అవుతుంది. దీన్ని ఆస్ట్రల్ బాడీ అంటుంటాం. తల్లి ఆలోచన తీరు పిల్లలపై ప్రభావితం చూపడానికి ఈ ఆస్ట్రలే కారణం. బుద్ధి జీవులం కావటానికి పూర్వమే అంటే బుద్ధి కార్యరూపం ధరించక పూర్వమే భౌతికం అంటే బుద్ధి కార్యరూపం ధరించక పూర్వమే భౌతికం అంటే దేహం ఆస్ట్రల్ ఏర్పడి ఉంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే భౌతికం ఆస్ట్రల్ కలిసిన తర్వాతనే ఆత్మ ప్రవేశం జరుగుతుంది. పుట్టిన 7 ఏళ్ళకి కానీ ఆత్మ జాగృతం కాదంటారు బ్లావెట్స్కీ. అప్పటి నుండి ఆత్మ చైతన్యం అయ్యేది. మొత్తానికి ఆస్ట్రల్ డబల్ అంటే ద్వితీయ శరీరం దేహం అదృశ్యమయ్యే వరకు దేహానికి నీడలా ఉంటూనే ఉంటుంది. అదృశ్యంగా అతీంద్రియ ప్రజ్ఞగా ఇది మన అదృశ్యం కాబట్టి దృశ్యంగా దాని ఉనికి సాధ్యం కాదు. మేడం మత్తొస్తుందా? మేడం కొంచెం అతీంద్రియ ప్రజ్ఞగా ఇది అదృశ్యం కాబట్టి దృశ్యంగా దాని ఉనికి సాధ్యం కాదు. మరణంతో వాయు రూపేణ దేహం నుండి ఈ ఆస్ట్రల్ బయటపడుతుంది. ఆస్ట్రల్ లేని శరీరం అంటే మరణించిన తర్వాత దేహం త్వరితంగా నశించిపోతుంది. ఈ ఆస్ట్రల్లోనే లింగ శరీరం అని అనవచ్చు. బ్లావెట్స్కీ దీన్ని ప్లాస్టిక్ బాడీ అంటారు. అదృశ్యంగా పలకరించే ఆత్మలన్నీ ఈ ఆస్ట్రల్ బాడీని.
ఆస్ట్రల్ బాడీస్ ప్రత్యేకంగా సృష్టింపబడతాయా అంటే కాదనే చెప్పుకోవాలి. నిజానికి తల్లి గర్భం నుండి భూమిపైకి రాకపూర్వమే ఆస్ట్రల్ పెరుగుదల ప్రారంభమవుతుంది. బ్లావెట్స్ కి చెప్పే రెండో విధమైన శరీరం స్వప్న శరీరం. దీన్ని మాయా శరీరం అని కానీ భ్రాంతిమంత శరీరం అని కానీ అనవచ్చు. కోరికలకు పశు ప్రవృత్తికి ప్రతీక అయినదే ఈ మాయా శరీరం. మృత్యువు తర్వాత మాయా శరీరమే భూతమవుతుంది. దీన్నే కామరూపం అని అంటుంటారు. కర్మ శరీరమే బ్లావెట్స్ కి చెప్పే మరో విధమైన శరీరం. కర్మ ఫలితాలతోనే పునర్జన్మ కలుగుతుందనే విశ్వాసం ప్రబలటానికి కారణం ఈ ద్వితీయ శరీరం భావన వల్లే. ఇలా పునర్జన్మకు కర్మ కారణమవుతుంది. భౌతిక శరీరం కానీ ఆస్ట్రల్ శరీరానికి కానీ చెందిన 3 దశలు ఇవి. మొదటి దశలో దేహంలో అదృశ్యమయ్యే పదార్థ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ రెండవ దశలో ఎటువంటి ఆధారం లేని అంటే చెప్పండి మేడం. రెండవ దశలో మొదటి దశలో దేహంలో అదృశ్యమయ్యే పదార్థ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. రెండవ దశలో ఎటువంటి ఆధారం లేని అంటే కామరూపం. మూడవ దశలో మన్వంతరం వరకు సాధ్యం అన్నది బ్లావెట్స్ కి అభిప్రాయం. అంటే మృత్యువుతో మాయారూపం అనేది చైతన్యంతో కలిసిపోతుంది. జీవించి ఉన్నప్పుడు పోగైన కామ ప్రవృత్తి మరణించిన తర్వాత కామరూపం అవుతుంది. ఈ కామరూపం వల్లే మళ్ళీ జన్మ తప్పటం లేదు. మనిషి మరణం తర్వాత సన్నిహితులకి, బంధువులకి లేదా ఆధ్యాత్మిక సంపన్నులకి మరణించిన మనిషి రూపం కనిపిస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత కనిపించే ఈ రూపమే ఆస్ట్రల్ డబల్. మరణించిన వ్యక్తి కావాలని ఇలా కనిపించడం రాదమ్మా. పాపం వాళ్ళ అమ్మ వస్తుంది, డోర్ ఓపెన్ చేస్తే అమ్మ వస్తుంది, అమ్మ కావాలని పడుతుంది పరుగు. చూసాయా మేడం కొరికిన తర్వాత? చూసాయంటే పరిగెత్తి వచ్చేస్తారు మేడం వాళ్ళు. బయట ఉండింది కదా మేడం, అట్లా వస్తే మళ్ళీ వాటి మీదకి వస్తే అవి అక్కడి నుంచి తెచ్చేసాను, ఇంటికి తెచ్చేసాను కదా. తెచ్చేస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది మేడం? పసిబిడ్డలు కదా, వాళ్ళకి ఏం అర్థం. అందులో రజగండ్లం గరికేసినాయి కదా. పడుకొని నిద్రపోయే మాదిరిగా ఉన్నాయి. రోజులు ఉంటే బిడ్డలు కాసేపు మూసి చూసి మళ్ళీ ఏదో అర్థం చేసుకుంటారు వాళ్ళు. అట్లలే వీళ్ళు ఉన్నారు కదా పెద్ద పిల్లలు ఇద్దరు, వాళ్ళకి అర్థమైంది బాగా. వీళ్ళ అక్కకి అన్నకి వాళ్ళకి అర్థమైంది వాళ్ళ అమ్మ ఇంకా లేదని. అసలు వాడే పిలిచింది కూడా వాళ్ళ అన్నయ్య. అట్లా అవుతుందని. ఏమైనా మా తల్లికి ఎంత చెప్పినా తక్కువే మేడం. తల్లికి సెల్యూట్ కొట్టాల్సిందే. అందరి బిడ్డల్ని, అంత పెద్ద బిడ్డల్ని కూడా వాళ్ళని కూడా నాకేది, వీళ్ళని వాళ్ళని కూడా నాకేది. అంటే ప్రకృతిలో తల్లి అనేది ఎంత గొప్పదంటే దానికి సాటి అనేది ఏది లేదు కదా మేడం. అదే మేడం, దేవుడు కన్నీళ్ళు వస్తాయి నిజంగా. దేవుడి సృష్టి ఒక అద్భుతం మేడం అసలు. అవును, దేవుడు ఇంకా ప్రేమని తన డైరెక్ట్గా వచ్చి వ్యక్తపరచలేక తల్లి రూపంలో అన్ని దగ్గరలో అంత ప్రేమను పెట్టాడు. నిజం మేడం, 100%. నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు అంత తలుచుకుంటే. లేని పసిబిడ్డలు కదా, డోర్ ఓపెన్ చేస్తే పరిగెత్తున్నారు, ఎందుకంటే అమ్మ వస్తుంది డోర్లో నుంచి అనేసి. అయ్యో అమ్మ 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 అని. అసలు అంటే నాకైతే ఎట్లా అంటే మేడం, ఇంకా అలాంటి పరిస్థితులు పేగులు అంత బయటకు వస్తాయేమో అన్నంత బాధేస్తుంది మేడం అలాంటి స్థితి చూస్తే ఆ పిల్లలకి. కానీ వేయకూడదు మేడం, నిజమే. మనం ఇక్కడ ఎమోషన్లను బ్యాలెన్స్ ఉండాలి. నాకు కూడా వస్తాయి, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడే నేర్చుకోవాల్సింది ఎమోషన్. అది ఏ ఎమోషన్ అయినా ఎమోషన్ బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ లేదనుకో ఆ ఎమోషన్ ఆ లోపల రికార్డ్ చేసుకునేస్తుంది, నీకు ఇది కావాలేమో అని. అదే మేడం, దాని ఏం పోతుంది అంటే మీ స్థితిలోకి నేను వస్తాను మేడం, చాలా తొందరగా రావాలని ఉంది. ఒక విధంగా ఇది అచేతన క్రియ. తీరని కోరికలతో మరణించిన వ్యక్తి అయిన వారికి ఇలా అదృశ్యంగా కనిపిస్తుంటాడు. అంటే మరణశయ్యపై అంకురించిన ఆలోచనల ప్రతిఫలంగా, అంటే మరణశయ్యపై
అంకురించిన ఆలోచనల ఫలితంగా మరణించిన తర్వాత మాయా రూపం అవుతుంది. ఇలా ఆస్ట్రల్ బ్రతికి ఉన్న వారి ఆలోచనలను మరణించిన తర్వాత కూడా కొనసాగించడమే కాక వారి ఆలోచనలను అయిన వారికి బదిలీ చేస్తుంటుంది. అయితే ఆస్ట్రల్ ఇష్టం లేనిదే ఇదేది సాధ్యం కాదు. మరణించిన వారి విషయం ఇలా ఉంటే భౌతికంగా జీవించి ఉన్న వారి ఆస్ట్రల్ డబుల్ సైతం అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. ఇదేంటి మేడం? ఇప్పుడు ఆస్ట్రల్ డబుల్ అంటే ఏంటి మేడం? సరే చెప్తాను. ఇప్పుడు వచ్చింది ఏమంటే, మనసు ఉంటే, అదే నీకు మనసు ఉంది అంటాం కదా, మనసుకి బాధ ఉంటుందంట, కానీ ఆత్మకు బాధ ఉంటుందంట. ఆత్మకి సాక్షితత్వం ఉంటుందంట. మనం సాక్షిగా ఉంటే ఆత్మతో ఉన్నట్టు, బాధతో ఉంటే మనసుతో ఉన్నట్టు అంట మేడం. ఇప్పుడే వచ్చింది. అంటే మనం ఇప్పుడు బాడీ వికెట్ చేసినప్పుడు మనసుతో వెళ్ళిపోయినట్ట వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అవి కూడా మళ్ళీ ఇంకో జన్మకు తీసుకెళ్తాయంటే? అవును అవును. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నాకు ప్రతిదీ వీళ్ళతో ఎన్ని అనుభవాలంటే, ఇప్పుడు తను ఎంత భయంతో అట్లా కొరికేసి అంత పిచ్చి పిచ్చి కొరికితే ఎంత భయం ఉంటుంది దానికి. ఇప్పుడు ఇప్పుడు పోయేటప్పుడు ఆ భయంతో పోయింది కదా. అలా కొంతమంది ఎందుకో తెలియని భయాలు, ఎన్నో భయాలు, భయంతో పుడతారు. పుట్టినాక తర్వాత కూడా జీవితంలో భయం అంటే ఇట్లా ఉంటుంది. ఆ భయం ఎందుకు వచ్చిందో తెలియదు. చూడండి, ఇప్పుడు దానికి ఆ భయమే క్యారీ అవుతుంది కదా. అంటే మేడం ఇప్పుడు భయం లేకుండా మళ్ళీ అంటే మనకి ఏం కాదులే అని అది బండధైర్యంతో పోతే ఆ పని కూడా చేయకూడదు అంటారు కదా మేడం. మరి అదే మేడం, చేయకూడదు అంటారు. కరెక్టే, నేను కాదని. నేనేమంటానంటే, ఈ శరీరంలో నుంచి వదిలేసి ఆత్మ వెళ్ళేటప్పుడు నువ్వు ఏ ఆలోచనతో వెళ్తే అదే జన్మ తీసుకుంటుంది అంట. నేను అక్కడ ధైర్యంతో ఉండమని కాదు నేను చెప్పడం. ధైర్యంతో ఉండాలని, లేకపోతే అవి కరుస్తుంటే మీరు కరిచేది కరెక్ట్ ఎక్కువ నన్ను ఎట్లా కోరుకోండి అని ఉండడం కాదు. ఆత్మ తన ప్రాణాన్ని తను రక్షించుకోవడం కోసం భయం ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరన్నా గొంతు మీద పీక మీద కత్తి పెడితే చూస్తూ ఉండొద్దు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఎదురు తిరగడంలో తప్పు లేదనమాట. అక్కడ అది ఆపద ధర్మం అంటే. కానీ ఇప్పుడు తనను తను రక్షించుకోవడం అంటే అది పోరాడింది. మరి 7 ఎంట పడితే ఇంక రక్షించుకునే పరిస్థితి ఉండదు కదా మేడం. పాపం అది కూడా ఏం చేస్తారు చెప్పండి. ఒక్కటే ఒక్క కుక్క అయితే ఆ కుక్కనే కొరికేసి వచ్చేసింది. 1-2 కుక్కలకు భయం, ఈ పిల్లి అంటే భయం, కొరికేస్తుంది అని చెప్పేసి తరిం పిల్లి పాడట్లయితే ఇప్పుడు కోళ్ళు ఎట్లా పొడుస్తాయి అట్లా తరిం కొరికేసి వచ్చేస్తుంది. ఒకటి కుక్కలు అంటే రౌండ్, అది కూడా రౌండ్ అప్ చేసేసాయి. సౌండ్ నాకు తెలుసు కదా దాని సౌండ్. చిన్నప్పటి నుంచి అది తల్లి లేక పుట్టింది. అది పాపం తల్లి పుడతానే వాళ్ళ తల్లిని ఎవరు కోసుకు తినేసినారంట దాపుడు. అది 1 నెల బిడ్డ ఉండి అది కూడా కళ్ళలో నీళ్లు గార్చుకుంటా భయం, ఆ బాధ దిగులతో తల్లి మీద ప్రేమతోటి తల్లి లేక అట్లా ఏడ్చుకుంటా తెచ్చిన నేను తెచ్చినప్పటి నుంచి నా గుండెల మీద, నా ఒళ్ళు, నా భుజాల మీద పెరిగింది. అందుకు బాగా అలవాటు అయిపోయింది. నేను ఏం చెప్తే అది వింటుంది. బాగా మనం తిరిగి మాట్లాడలేదే కానీ ప్రతి ఒక్కటి నేను చెప్పే మాట అర్థమవుతుంది. నేను తినే ఫుడ్ నాకు ఏది ఇష్టం అది దాన్ని కూడా ఇష్టంగా తింటుంది. ఏమన్నా చెప్తే కూడా కొంచెం ఎంతో అద్భుతం మేడం. నిజంగా అంటే సృష్టి అనేది అందులో మీతో ప్రేమ పొందింది కాబట్టి అది కూడా ఎంత అద్భుతంగా మనిషి కన్నా ఎక్కువ అర్థం చేసుకుంటుంది మేడం. బాగా అర్థం చేసుకుంటుంది. ఎందుకు బుజ్జమ్మడి చేసినామంటే ఏదన్నా అల్లరి చేసి గలీజ్ చేసి పెట్టింది దానికి చేసినామని చెప్పంటే చిన్న మూతిగా పెట్టుకుని గుమ్మ సైలెంట్గా పండుకుంటుంది. ఏం మాట్లాడుకుంటా. అలాంటిది నిజంగా అంటే అలాంటివి మనకి అంత అఫెక్షన్ అనేది ఉండకూడదు అని అంటారు కదా మేడం. కానీ మనము నాకైతే అనిపిస్తుంటది మేడం ఎంత దారుణంగా కొన్ని సార్లు బలైపోతాయి అన్నట్టు. ఇప్పుడు దాకా ఉండింది. ఎందుకంటే ఒక ఇంట్లోనే ఉంటుంది కదా, ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ దాని మీద పెట్టడం, ఆయన చేయడం ఎంతో కొంత ఉండింది. కానీ అట్లానే ఏం లేదు, ఆ క్షణానికి చెప్పేస్తా నేను. ఇంకా ఆ క్షణానికి చెప్పేసి వదిలేస్తా. ఇంతకన్నా ఎక్కువ ప్రేమించి ఈ చేతితోటి కనీసం ఇప్పుడు ఒక 10 పిల్లలకి దాహనం చేసి ఉంటాను ఈ చేతులతోటి. ఇంతకుముందు ఒకడు వైట్ బేబీ ఒకడు ఉన్నాడు. వాడైతే మహా తెలివి మీరినోడు. వాడు మామూలు తెలివితేటలుగా వాడివి అంత తెలివి. బిన్ను కన్నా ముందు మేడం. బిన్ను ఇప్పుడు వీళ్ళ అమ్మ కన్నా కూడా ముందు ఒకడు ఉన్నాడు. వాడి పేరు చిన్నిగాడు.
వాడు కళ్ళు బాడీ వైట్ ఉండేది, కళ్ళు మాత్రం బ్లూ ఐస్ వాడికి. అది కూడా 2 కళ్ళు కాదు, ఒక్కొక్క కళ్ళు ఒక రకం ఉన్నాయి వాడికి. అంత డిఫరెంట్ సోల్ అనమాట వాడు ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు. నా గుండెల మీద వచ్చి పడుకునేవాడు. నేను ధ్యానం చేశాను అనుకో డిస్టర్బ్ చేయడు. మెల్లగా కదిలితే కూడా అప్పుడే వస్తాడు. అప్పుడే అర్థమైపోతుంది. చేత్తో బుగ్గ మీద తడతాడు. పలకలేదనుకో ఇంకొంచెం తడతాడు. ఇంకొంచెం పలకలేకపోతే నెత్తి భుజం మీదకి ఎక్కుతాడు. వినపడలేదేమో చెవిలోకి వచ్చి సౌండ్ చేసి చెవును కొరకుతాడు. అప్పటికి నిజం మేడం, అప్పటికి పలకలేదనుకో ముక్కు కొరికేస్తాడు. వాడికి అంటే యాక్ట్ చేస్తున్నారా, కావాలని యాక్ట్ చేస్తున్నారా, నిజంగా ఉన్నారా, నిజంగా నిద్రలో ఉన్న ధ్యానంలో ఉన్న డిస్టర్బ్ చేయడు. చూద్దామని కళ్ళు మూసుకున్నాం అనుకో అన్ని విన్యాసాలు చేస్తాడు వాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, నైట్లో డోర్ వేసుకుంటాం కదా, ఫ్యాన్ సౌండ్ ఉంటే వినపడదని కిటికీ కాడికి వచ్చి పిలుస్తారు. నేను వచ్చాను తీ డోర్ అనేసి పిలుస్తారు వీళ్ళు కూడా. కాదు మేడం, ఇప్పుడు రాత్రి పోయింది కదా అది కొరికేసాయి అనేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా, అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నాయా లేకపోతే దాని చుట్టూనే కొంచెం? ఇంట్లో పెట్టలేదు మేడం, ఇంట్లో పెట్టలే. బయట కిటికీకి పైన ప్లేట్లు పెడతాం కదా, కిటికీ చీమలు గీమలు రాలేదా మేడం? రావు. బయట ప్లేట్ ఉంటది కదా, కిటికీ బయట ప్లేట్ పెద్దదిగా ఏమైనా ఎండబోసేటట్టు అంత కొంచెం పెద్ద ప్లేట్ ఉండింది. దాని మీద మంచిగా ఒక అట్ట పెట్టి దానిలో పెట్టి అడిపెట్టాను. ఆ టైంలో పడేయలేం కదా, అందుకని ఆ టైంలో కుదరదు కాబట్టి ఆడే పెట్టాను. ఆడే ఉండింది. మళ్ళీ తెల్లారితో ఇంక ఈరోజు పాపది ఎగ్జామ్, ఫస్ట్ డే ఎగ్జామ్ పాపది ఈరోజు, పబ్లిక్ ప్రాక్టికల్ ఎగ్జామ్. ఆమెను తీసుకు వదిలేసి పొద్దునే వంట కూడా చేయాలి, అందుకే ఇప్పుడు చేస్తున్నా వంట. ఆమెను తీసుకు వదిలేసి అన్నీ చేసి మళ్ళీ వచ్చి ఫ్రీగా మళ్ళీ ఆమె కార్యక్రమాలన్నీ చేసిన. వీళ్ళు వస్తానన్నారు, బయట డోర్ వేసేసా. అందుకని నేను రాని లేదని అలిగిపోయాడు. దాక్కోని అండర్ గ్రౌండ్లో దాక్కుని ఉన్నారు నాకు కనపడకుండా. ఇందాక వచ్చినారు బయటికి, వచ్చినప్పటి నుంచి అరుపులు, బయటికి వెళ్తాం అనేసి డోర్ తీయమని వాళ్ళ అమ్మ. తెలివితేటలో ఏమి జ్ఞానం వాళ్ళమ్మ. వీళ్ళు పడుకొని దానించి పిలుస్తా వస్తుంది. వాళ్ళమ్మ గొంతు వాళ్ళకి బాగా తెలుసు, ఎక్కడున్నా లేసి వచ్చేస్తారు. అట్లా ఉంటుంది మేడం వాళ్ళతోటి. కానీ ప్రతిదీ అనుభవం. అంటే మీరు మాత్రం నిజంగా గ్రేట్ మేడం. అసలు ఆ పిల్లల్ని అంతగా పక్కన చేర్చుకొని ఒక్కసారి కూడా విసుక్కోకుండా చేయడం అనేది చాలా అద్భుతమైన పేషెన్స్ ఇచ్చాడు మ్యామ్ మీకు మాత్రం. ఇష్టం కాబట్టి ఆ ప్రేమ తత్వాన్ని చాలా బాగా ధారపోస్తున్నారు. చాలా గ్రేట్ కదా మేడం మన బిడ్డలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీకు ఆ విశ్వానికి మీ ద్వారాగా సేవను మీరు అవి అందుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. మూగ జీవులు అన్ని జీవుల్లోనూ అలాగే ఉండాలి. అదే నోరు లేని బిడ్డలు కదా మూగ జీవులు, అందులో పసి బిడ్డలు అన్ని నన్నే అనుకుంటాయి అవి. వాళ్ళ అమ్మ ఉన్నంతసేపు, వాళ్ళ అమ్మ ఉంటే కూడా వాళ్ళ అమ్మ కొంచెం పోతే మళ్ళీ తర్వాత నా దగ్గరకు వచ్చేస్తాయి, నా ఒళ్ళో పడుకుంటాయి, నా నెత్తిని ఎక్కుతాయి, దిగుతాయి, అట్లంతా చేస్తాయి. వాటికి తెలియదు కదా, ఎవరు కాస్త ప్రేమ చూపిస్తే వాళ్ళే మన అమ్మ అనుకుంటాయి. పాపం అట్లా అయిపోయిందా మేడం? ఓకే మేడం, అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి టైము. అది ఈ మాటలు కట్ చేసి తీయండి మేడం మీరు. అది ఇది కట్ చేయడానికి మరి చాలా మాట్లాడామే మనం. అదే అండి. సరే మేడం, కొంచెం టైం అయితే అయిపోయింది. అది కాపేద్దామా మేడం? చెప్పమంటే చెప్తాను, ఇంకొంచెం చెప్పమంటే. ఇంకొక 5 నిమిషాలు చెప్పండి మేడం, ఇంకొక 5 minutes. ఓకే ఓకే మేడం. ఓకే. మరణించిన వారి విషయం ఇలా ఉంటే భౌతికంగా జీవించిన ఉన్నవారి ఆస్ట్రల్ డబుల్ సైతం అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఇవే అతీంద్రియ జ్ఞానం, అతీంద్రియ ప్రజ్ఞ అనిపించుకుంటాయి. జీవించి ఉన్న వ్యక్తుల డబుల్ ప్రభావం ఎంత దూరంగా ఉన్న వారి పైన పడుతుంది. కారణం ఒక వ్యక్తి ఆస్ట్రల్ మరో వ్యక్తి ఆరాన్ని చేరగలగటం వల్లనే. అంటే ఇద్దరి మధ్య ఒక లింకు ఏర్పడుతుంది. ఇద్దరిలోనూ ఆస్ట్రల్ తరంగాల ద్వారా ఈ లింకు కలుస్తూ ఉంది. అప్పుడు ఆలోచనలు ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యమవుతుంది. ఎక్కడో ఉన్న వారిని సైతం ప్రత్యక్షంగా చూసినట్టు చూడటం జరుగుతుంది. అదృశ్యంగా ఉన్న వాటిని సైతం స్కాన్ చేసినట్టు చూడటం సాధ్యం అవుతుంది. అయితే ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు. కారణం ప్రతి ఒక్కరిలో ఈ శక్తి ప్రవాహం ఉండకపోవటమే. భౌతిక శక్తి వేరు, ఆదిభౌతిక లేదా ఆధ్యాత్మిక శక్తి వేరు.
భౌతికంగా ఉన్నంత వరకు శక్తి భౌతికానికే పరిమితం అవుతుంది. ఆధ్యాత్మికం అయితే తప్ప శక్తి ఆది భౌతికమై విశ్వవ్యాపితమై ఉన్నతం కాదు. ఉన్నత ఆవరణలను చేరుకోగలిగిన ఆత్మలకే ఆస్ట్రల్ పవర్ ఉంటుంది. కొందరికి ఈ శక్తి పుట్టుకతో ఉంటుంది, మరికొందరికి సాధనతో లభిస్తుంది. ఈ శక్తి ఆస్ట్రల్ వాతావరణంలోని అణువులపై ప్రభావం చూపుతుంది. అలా ఆలోచన సైతం శక్తివంతం అవుతుంది. ఈ ఆస్ట్రల్ పవర్ వల్లనే ఒకే వ్యక్తి పలు ప్రదేశాల్లో సైతం కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఒకే వ్యక్తికి అటు గతము ఇటు భవిష్యత్తు తెలుస్తున్నట్లే వివిధ వ్యక్తులకి కనిపించడము జరుగుతుంది. ఏది మాయా కాదు, మర్మము కాదు, ఎప్పుడూ క్రియాశీలమే. చూడటానికి వినటానికి వాస్తవాతీతం, సూపర్ నార్మల్ అనిపించుకోవచ్చు, కానీ ప్రకృతికి అతీతం, సూపర్ నేచురల్ కాదు. ఇంతలా చెప్పే బ్లావెట్స్కి తన రచన విశేషణాలను చెబుతూ మాస్టర్ చేయి తన నుదుటిని తాకుతుండగా చేసిన రచనలు కావటం వల్లే తనలోని భాష ప్రభావవంతమైందంటారు. బ్లావెట్స్ కి భావాలపై సైతం అతీంద్రియ ప్రజ్ఞ ఉందనే అనుకోవాలి. లేకపోతే ఐసిస్ అన్వీల్డ్కు ఇటువంటి ముగింపు సాధ్యం కాదు. శాశ్వత సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో దొర్లిన మానవ తప్పిదాల అసంపూర్ణ సంకేతాల ప్రతిఫలాలే వివిధ మతాలు, వాదాలు, బాటలు తెర తొలగించి ఆత్మలకి అసలైన సత్యాన్ని చూపడమే మన కర్తవ్యం. ఫెర్వెంట్ విష్ అన్నది బ్లావెట్స్ కి చేసిన ప్రయత్నం. మేడం, ఇక్కడికి చాప్టర్ అయిపోయింది. అట్లే మేడం, ముగించాలా చేయాలా? చాలే మేడం, ఇక్కడ కాపేద్దాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.